నేను వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నారు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఏమండి వెళ్ళిపోదామండి. మేడం గారికి నొప్పి పోతున్నట్టుంది సార్. వెళ్దాం పదండి సార్. ఓకే పదండి. పదండి మేడం పదండి. మేడం మీరు అడిగిన కాఫీ. కాఫీ కావాలని నేను అడగలేదే. ఇందాక 10 నిమిషాల క్రితం ఆర్డర్ చేశారు కదా మేడం, లేట్ అయిందని నా చెంప చెల్లుమనిపించారు. చెంప చెల్లు అనిపించిందా? అంటే తను నిత్యే కిచెన్లో ప్రాబ్లం అని మేనేజర్ గారు చెప్తే తప్ప మీరు కూల్ అవ్వలేదు. హాట్గా తెచ్చాను మేడం, తాగండి. ఎక్స్క్యూజ్ మీ బేరర్, నిన్ను కాఫీ తెమ్మని అడిగింది, నీ చెంప చెల్లు అనిపించింది ఈ మేడం కాదు, ఈ మేడం గారిలా ఉండే మరో మేడం. కావాలంటే తన డ్రెస్ చేంజ్ అయింది చూడు. ఆ మేడం జాగింగ్ డ్రెస్లో ఉంటుంది, ఈ మేడం శారీలో ఉంది. am I right? ఎస్ సార్. ఎక్సలెంట్ చారి, వండర్ఫుల్. నువ్వే గెలిచావు. యు ఆర్ ద విన్నర్. జైసర్ని మార్నింగ్ ఈ కాఫీ షాప్కి రప్పించగలవా అని నేను అడిగాను. రప్పించగలను అని నువ్వు అన్నావు. రప్పించలేవని నేను బెడ్ కాశాను. బట్ నీకోసం మీ బాస్ ఎక్కడికైనా వస్తారని ఇప్పుడు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సార్. మా బాసు శ్రీరామచంద్రమూర్తి అయితే నేను ఆంజనేయుణ్ణండి. భక్తుడి కోసం భగవంతుడు రాకుండా ఉంటాడండి. ఇదిగో వచ్చేశారు. ఎస్ చారే, నీ నమ్మకం నిజమైంది. మీ సార్ వెతికే మనిషి ఇక్కడ ఉన్నారని నువ్వే మీ సార్కి ఫేక్ కాల్ చేసి ఇక్కడికి రప్పించి నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు అరేంజ్ చేసిన బ్యారర్ కూడా సూపర్గా యాక్ట్ చేశాడు. వెల్ డన్ బేరర్, నీలో సూపర్ యాక్టర్ ఉన్నాడు.
ఇదంతా యాక్టింగ్ అని చెప్పు. నేను వేరే మేడం కాఫీ అడగలేదు, ఆ మేడం నేను కొట్టలేదు. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. నేను సినిమాలో పనికొస్తానా? హాలీవుడ్ కూడా పనికొస్తావురా, వెంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో. ఏంటి ఇదంతా నాటకమా? ఎస్ మంగ గారు, ఇదంతా ప్రాక్టికల్ జోక్. సారీ సార్, మీ పైన బెట్టకట్టాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేయనండి. ఏంటి చారి గారు, అనవసరంగా పొద్దున్నే ఆయన్ని హైరాణ పెట్టారు కదా. సారీ మేడం, ఈ ఒక్కసారిగా నన్ను మీరు క్షమించేయండి. ఆల్రెడీ క్షమించేశారు చారే, యూ డోంట్ వరీ. Wow! What a practical joke. What a performance. What a drama. Wonderful. Marvelous. నిజంగా నేను ఫూల్ అయ్యాను. ఏప్రిల్ 1 రాకముందే ఏప్రిల్ ఫూల్ అయ్యాను. వెరీ గుడ్ చారీ, కంగ్రాట్స్ రానా. నా మీదే బెట్ కాసి నన్ను ఫూల్ని చేసావు. చాలా బాగుంది. బట్ ఫూల్ అయింది నేను కాదు, మీరు. అంత పక్కగా ప్లాన్ చేసి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మీరు చేసిన ఆ చిన్న పొరపాటే ఇప్పుడు నాకు ఎవిడెన్స్ కాబోతుంది. మీరు ప్రాక్టికల్ జోక్ చేసి ఉండొచ్చు, బట్ నేను సీరియస్గానే వచ్చాను. నాకు కావలసిన మనిషి కోసం వచ్చాను. ఆ మనిషి ఇక్కడే ఉందని నాకు తెలుసు. మేనేజర్, సార్ 15 minutes బ్యాక్ ఈ కాఫీ షాప్లో ఏం జరిగిందో నాకు తెలియాలి. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి. చూపిస్తాను రండి సార్. సార్కి ఏం కావాలో మానిటర్లో చూపించు. ఓకే. 15 minutes బ్యాక్ మొత్తం ఒకసారి రివైండ్ చేసి చూపించండి. షిట్. లాజిక్ వాళ్ళు మిస్ అవ్వచ్చు జై, నీ గురించి తెలిసిన నేనెలా మిస్ అవుతాను? నా జాగ్రత్తలో నేనున్నాను. హలో, అంతా డిలీట్ చేయాలి. కుదరదు మేడం, కుదరదు. మా రూల్స్ ఒప్పుకో.
ఇది తీసుకొని నాకు హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. తీసుకో. ఓకే మేడం. ఆల్రైట్ ఆల్రైట్, అంతా మారిపోయిందని మొత్తం మేనేజ్ చేశారని అర్థమైంది. ఓకే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. నేను వెతుకుతున్న మనిషి ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే వారికి నేను చెప్పేది ఒకటే, నువ్వు నిన్న తప్పించుకోవచ్చు, ఈరోజు మిస్ అవ్వచ్చు, రేపు ఎస్కేప్ అవ్వచ్చు, బట్ ఏదో ఒక రోజు నేను తప్పకుండా పట్టుకుంటాను. బికాస్ ఐఎమ్ సూర్యదేవర జై సూర్య. నాకు దొరకకుండా నువ్వు ఎన్నో రోజులు దాక్కోలేవు. నువ్వు ఎక్కడున్నా వెంటాడుతాను, వెతికి పట్టుకుంటాను. ఆ రోజు ఎంతో దూరం లేదు. నన్ను ఫేస్ చేయడానికి రెడీగా ఉండు, మై డియర్ స్వీట్ ఎనిమీ. యువర్ బ్యాడ్ టైమ్ స్టార్ట్స్ నౌ. అడ్డు తప్పుకొని దారి వదు. జైని ఢీకొట్టాలని ట్రై చేయకు. ట్రై చేస్తే నువ్వు చూసిన ప్రపంచాన్ని కాకుండా నీకు తెలియని పాతాలని చూపిస్తాడు. ఇదంతా నీపై రివెంజ్ తీర్చుకోవాలని చెప్పట్లేదు, నువ్వు రియలైజ్ అవుతావని చెప్తున్నాను. ఇప్పటికైనా మారనంటావా నీ ఇష్టం, బట్ నువ్వు మారే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. బికాస్ యు ఆర్ మై టార్గెట్. ఆ విధంగా శ్రీరాముడు మాయ జింకను మామూలు జింక అనుకుని సీతను వదిలి ఆ జింక కోసం వెళ్ళాడు. ఇందాక 10 నిమిషాల క్రితం ఆర్డర్ చేశారు కదా మేడం, లేట్ అయిందని నా చెంప చెల్లుమనిపించారు. హఠాత్తుగా ఈ పురాణ ప్రవచనం ఏంటి చంద్రిక? ఆ నిత్య వల్ల ఎవరికి మనశ్శాంతి లేదు కదా, ప్రశాంతత కోసం ఈ పురాణ ప్రవచనం.
ఇక్కడ ఇక్కడ ఎవరు లేరండి, ఎవరు లేరు. వీళ్ళ పిచ్చి కాకపోతే పురాణాలు చదివితే ఎక్కడైనా ప్రశాంతత వస్తుందా? లోకజ్ఞానం వస్తుంది కదండి. ఏ ఉన్న జ్ఞానం సరిపోదా ఏంటి? అబ్బా, ఇక్కడెవరికీ జ్ఞానాలు లేవు, అందరూ అజ్ఞానులే. అంటే మనం కూడా నా చంద్రిక? బా కాదు, మనం మాత్రమే తెలివైన వాళ్ళం. అలా అన్నావు, బాగుంది. రామబాణం తగిలిన వెంటనే మాయజింక రూపంలో ఉన్న మారీచుడు శ్రీరాముడి గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని అరుస్తూ నేల కొరిగాడు. అప్పుడు గాని శ్రీరాముడికి ఆ మాయ అర్థం కాలేదు. జైసర్ని మార్నింగ్ ఈ కాఫీ షాప్కి రప్పించగలవా అని నేను అడిగాను. రప్పించగలను అని నువ్వు అన్నావు. రప్పించలేవని నేను బెడ్ కాశాను. బట్ నీకోసం మీ బాస్ ఎక్కడికైనా వస్తారని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇప్పుడు పర్ణశాలలో ఉన్న సీతమ్మ ఆ అరుపు విని రాముడికేదో ఆపద జరిగిందని కంగారుపడి వెళ్లి చూసి రమ్మని లక్ష్మణుణ్ణి పురమాయించింది. ఒక్క నిమిషం జేజీ. ఏమిటి జై? రాముడు దేవుడు కదా, సీత కూడా దేవత కదా. మరి ఆ జింక మాయా జింకని రాముడికి తెలీదా? రాముడు గొంతుతో అరిచింది రాక్షసుడని సీతకి తెలీదా? సీతారాములు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అంశలో పుట్టినవారు. వారికి ఏ మహిమలో లేవు, సాధారణ మానవుల్లాగా జీవించారు. ఓ, కర్మకు ఎలాంటి వాళ్ళైనా కట్టుబడాల్సిందే అన్నమాట. అంతే కదా నాన్నా. లేకపోతే అంతఃపురంలో హాయిగా ఉండాల్సిన సీతారాములు అడవులకు ఎందుకెళ్తారు చెప్పు? అష్టకష్టాలు ఎందుకు పడతారు? వాళ్ళు కష్టాలు పడ్డానికి కారణం ఒక లేడీ అంట కదా? అవును సార్, ఆవిడ పేరు మందరా అండి. మందరా? అదేరా, రాముడు పినతల్లి కైకేయి చెలికత్తె. కైకకు చెప్పుడు మాటలు చెప్పి రాముణ్ణి అడవులకు పంపేలా చేసింది తనే మందర. మందరా? ఈ పేరు ఎక్కడో విన్నానే. అయ్యో చంద్రిక, కొంపదీసి జైకి దేవిపురంలో నిత్య వేసిన మంతర కెటప్ గుర్తుకొచ్చిందా ఏంటి? బా, ఇప్పుడు గుర్తుకొచ్చి మాత్రం ఏం ప్రయోజనం? అప్పుడే పసిగట్టుంటే నిత్యం పట్టుకునేవాడు. అంతేలే, చేతులు గాలే కాకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? జేజీ, సీత రాముడితో కాకుండా విడిగా కూడా అడవులకు వెళ్ళిందంట కదా? అవునరా, గర్భవతి అయిన సీతను రాముడే అడవుల్లో వదిలిపెట్టమని చెప్పాడు. ఎందుకు? సీతమ్మ తప్పు చేసిందని ఎవరో అన్నారట సార్. అందుకని ప్రజావాక్య పరిపాలకుడైన శ్రీరాముడు సీతమ్మను వదిలేశాడు. ఓ, తప్పు చేసిన భార్యని వదిలేయచ్చనమాట. ఆ తప్పు ఎలాంటిదే ఉండాలి? అబద్ధం చెప్పడమా, మోసం చేయడమా, నమ్మక ద్రోహం చేయడమా, లేక భర్తకు తెలియని రహస్యాన్ని దాచిపెట్టడమా? ఇవి కూడా తప్పులే కదా. ఈ కారణాలని చూపించి ఒక భర్త తన భార్యని వదిలేయచ్చా? ఇన్ కేస్ తను సీతలా ప్రెగ్నెంట్గా ఉన్నా సరే. అది పురాణ కాలం నాన్న, ఇది కలికాలం. చట్టాలు కోర్టులు ఉన్నాయి. నువ్వు చెప్పే కారణాలతో విడిపోవాలంటే కుదరదు. మరి భార్య మోసం చేసినా, అబద్ధాలు చెప్పినా, నమ్మక ద్రోహం చేసినా, రహస్యాల్ని దాచిపెట్టినా ఆ భర్త భరించాల్సిందే నా పిన్ని. అన్నీ తెలిసి మౌనంగా ఉండాల్సిందేనా? ఏమీ తెలియని వాడిలా గుడ్డిగా నమ్ముతూ బతకాల్సిందేనా?
మాట్లాడుతున్నాడు చంద్రిక? ఇంకెవరో మంగ గురించి మాట్లాడుతున్నాడు. మేడం మేడం మంగ మంగ మేడం మంగ మంగ ఏమైందమ్మా? ఏమైంది మంగ మంగ మేడం మంగ ఏమైంది? చాయ్ సార్ అర్జెంట్గా డాక్టర్ ఫోన్ చేయి.